రిలేషన్స్ కు సంబంధించి మాట్లాడదాం. ఎంజీరావు గారు నమస్కారం. మోదీ ట్రంప్ల మధ్య మళ్ళీ స్నేహం చిగురుస్తున్నాయనే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు టారిఫ్ల వివాదం, ఆ తర్వాత మోదీ చైనా పర్యటన, ఇండియా అమెరికా ఒత్తిడికి ఎంతకీ లొంగకపోవడం, ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ కాస్త మెత్తబడినట్లు, తగ్గుతున్నట్లు, మెట్టు దిగినట్టు కనిపిస్తూ ఉంది. సో త్వరలో మోదీ అండ్ ట్రంప్ వీళ్ళిద్దరు కూడా భేటీ అవుతారు. ట్రేడ్ డీల్ మీద ఒక కీలకమైన నిర్ణయం ఉంటుందనే అంచనాలు, వార్తలు వస్తూ ఉన్నాయి. ఏమంటారు ఎంజీరావు గారు, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఎప్పుడు వీరిద్దరు భేటీ ఉండవచ్చు? ట్రేడ్ డీల్ కుదురుతుందా? మోడీ ఈజ్ ఏ గ్రేట్ లీడర్ అంటూ ట్రంప్ ఇచ్చిన ఒక కాంప్లిమెంట్కి వెంటనే భారత ప్రధాని మోడీ గారు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఎస్, ఇండియా యుఎస్, ట్రంప్ అనేది నాకు చాలా పెద్ద ఫ్రెండ్. ఇండియా యుఎస్ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాటజిక్, చాలా లోతైన రిలేషన్షిప్ ఉంది ఇండియా అమెరికాల మధ్య అంటూ ఇండియా నుంచి స్టేట్మెంట్ రావడం, ఈ విధంగా అమెరికా నుంచి కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ రావడం. తర్వాత అత్యంతమైన ప్రధానమైన న్యూస్ ఏంటంటే, జాసన్ మిల్లర్ అనే ఒక లాబీయిస్ట్, పొలిటికల్ లాబీయిస్ట్ని ఇండియన్ ఎంబసీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $1.8 మిలియన్ పర్ యానంకి ఆయన్ని మనం తీసుకున్నాం అనమాట. ఒక జాబులో పెట్టాం ఆయనకి, ఎందుకో అమెరికా దగ్గర లాబింగ్ చేయమని. ఈ జాసన్ మిల్లర్ వెళ్ళి డైరెక్ట్గా ట్రంప్ని మీట్ అవ్వడం జరిగింది. మనం ఫోటోలో కూడా చూడొచ్చు. ఈ జాసన్ మిల్లర్ మీట్ అయింది, ట్రంప్ని మీట్ అయింది ఇండియా దగ్గర నుంచి సందేశం తీసుకెళ్లడానికి, మీడియేటింగే వెళ్ళడం జరిగింది. ఇది ఒక అతిపెద్ద న్యూస్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్ని పత్రికలు దీన్ని ప్రచురించడం జరిగింది, బయటికి రావడం కూడా జరిగింది. జాసన్ మిల్లర్ ట్రంప్ని మీట్ అవ్వడం అంటే ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య పాజిటివ్గా ట్రాక్ 2 లెవెల్లో డిప్లొమాటిక్ రిలేషన్షిప్ చాలా హెక్టిక్గా జరుగుతున్నాయి ఈ సమావేశాలనేది తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానమైన సమస్య ఈ టారిఫ్స్ వివాదాన్ని పరిష్కరించడం చాలా పెద్దది. రీసెంట్గా జపాన్ అమెరికాల మధ్య టారిఫ్ల వివాదం ముగిసింది. చూసుకోండి ఎంత చక్కగా ముగిసిందో చూసుకోవచ్చు. అదేవిధంగా భారత్ అదే రూట్లో వెళుతుంది, అమెరికా కూడా ఈ రూట్లో వస్తుంది. ఇక్కడ ఏంటంటే బయట స్టేట్మెంట్లు ఇస్తారు, అక్కడ కెన్సెట్ అని కొంతమంది నవారో అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఈ బ్రాహ్మణికి రిలేటెడ్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఇది ఇండియాలో బాగుపడేది కానీ ఇండియా పీపుల్ కాదని నవారో స్టేట్మెంట్ ఇచ్చడం, కెన్సెట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, రష్యా పర్చేజ్ మాట్లాడడం, ఇవన్నీ బయట అండి. కానీ మన ఇండియా నుంచి కూడా బయట నుంచి స్టేట్మెంట్లు వస్తాయి, అవన్నీ పక్కన పెట్టేద్దాం. కానీ నిజంగా చెప్పాలంటే ఒక్క విషయాన్ని సూటిగా స్పష్టంగా నేను చెప్పదలుసు అనమాట. అదేంటంటే అమెరికాకి ఇండియాకి రెండింటికి మ్యూచువల్ బెనిఫిట్ ఉంది. రెండు ఎట్టి పరిస్థితుల్లో సమస్యలను పరిష్కరించుకోవాలి. మనం ఏదో బయటకు అంటాం అనమాట, ఇండియా అమెరికా మనకు అవసరం లేదు, చాలా అవకాశాలు ఉన్నాయి. అది తప్పండి. వీ నీడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మనం యుఎస్తో చేస్తున్న ట్రంప్, ఎందుకంటే 20% ఆఫ్ ట్రేడ్ దాంతో వెళ్తుంది. ఈరోజు దాని ట్రేడ్ మనకు అత్యవసరం. మన 50 లక్షల మంది ఇండియన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నారు, 6 లక్షల దాకా విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అది టెక్నాలజికల్ సూపర్ పవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చైనా కాదు, ఏ దేశము కాదు ఇప్పటి వరకు. యుఎస్ఏ సూపర్ పవర్ టెక్నాలజికల్గా. ఆ టెక్నాలజీ మనకు కావాలి, అక్కడ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మనకు కావాలి. స్టిల్ డాలర్ ఆధిపత్యం ఉంది. అంత పెద్ద దేశంతో 30 సంవత్సరాలు కష్టపడి, ఇది పివి నరసింహారావు గారు యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిన తర్వాత 1991లో లుక్ ఈస్ట్ పాలసీ లాగా యుఎస్తో రిలేషన్షిప్ పెట్టుకున్నాం. 30 సంవత్సరాలు కష్టపడి అమెరికాతో ఒక రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నాం ఇండియా. కాబట్టి వీ నీడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కాకపోతే ఇప్పుడు మోడీ, నరేంద్ర మోడీ గారు, యుఎస్ ట్రంప్, యుఎస్ అడ్మినిస్ట్రేషన్ తప్పు చేసింది, ఇండియాని అవమానించింది. అందుకే ఆయన వినవలేదు. కానీ ఒక విషయం గమనించాలి, మోడీ దౌత్యం ఒక అద్భుతం. ఎందుకు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, మోడీ తెగేదాకా లాగలే, జాగ్రత్తగా మోడీ ట్రంప్ నోరు పడేసుకున్న, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్యాబినెట్ మెంబర్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, ఇండియా చాలా దౌత్యపరంగా, చాలా ప్లెయిన్గా, చాలా డీసెంట్గా, చాలా అద్భుతంగా సమాధానం చెప్తూ పోయింది. కానీ ఎక్కడా లొంగలే, మనం యాక్షన్తో చెప్పాం. అదేవిధంగా మోడీ చైనా వెళ్ళి అటు పుతిన్తోనూ చైనా అధ్యక్షుడితో మీట్ అయ్యారు. అదేం కొత్త కాదు, అంతకుముందు కూడా మీట్ అయ్యాం. కానీ అమెరికాకి అది ఒక షాక్ అయింది. గుర్తుపెట్టుకోవాలి, అమెరికాకి చాలా పెద్ద షాక్ అయింది. పొరపాటున ఇండియా వెళ్ళి ఈ చైనా రష్యాలతో ఎక్కువ స్నేహం చేసేస్తే నా పరిస్థితి ఏంటనే ఒక డౌట్ క్రియేట్ చేశాం. ట్రంప్ దడదళ్ళాడడం మొదలుపెట్టారు. ట్రంప్ క్యాబినెట్లో భయం మొదలైంది. తర్వాత ట్రంప్ చెప్తున్నాడు 25%, 50% టారిఫ్స్ వేసిన తర్వాత కూడా ఇండియా లొంగలేదు. అది చాలా అసహనంతో ఉన్నాడు ట్రంప్. దానికి ఏం చేస్తుండే, అప్పుడప్పుడు బెదిరిస్తాడు, నేను ఇంకో ఇది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వేస్తా, థర్డ్ ఫేజ్ ఆంక్షలు కూడా వేస్తా, 200% దాకా పెంచుతాను అవసరం ఎంత అని మాట్లాడతాడు.
తర్వాత ఇండియా ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్న ఐటీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో నేను చెప్తాను. ఇప్పుడు దాకా ట్రేడు ఒక $120 బిలియన్ ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుందంటే ఇప్పుడు టారిఫ్స్. కానీ మనకు ఒకటి ఉందండి, మన భారతదేశ బలం ఐటీ సెక్టార్. ఈ ఐటీ సెక్టర్ ఎక్కువగా యుఎస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రపంచంలో ఎవరి మీద కాదు, ఎక్కువగా డిపెండ్ అయ్యేది అమెరికాయే. $250 బిలియన్ ఐటీ మార్కెట్ ఇండియాది. మన డిఫెన్స్ బడ్జెట్ కంటే 3 రెట్లు. దాన్ని యుఎస్ టార్గెట్ చేయగలదు. ఎందుకంటే వెంటనే యుఎస్ ఆంక్షలు విధిస్తే ఇండియన్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఈ ప్రాజెక్టులు వీటి మీద, అంటే ఇండియన్ టాప్ మోస్ట్ కంపెనీస్ టీసీఎస్, విప్రో, ఇవన్నీ ఈ మొత్తం ఇండియన్ ఐటీ కంపెనీస్ అన్ని ఎఫెక్ట్ అవుతాయండి. దానివల్ల మన ప్రాజెక్టులు ఆగిపోతాయి. చాలా ఆల్రెడీ ఏఐతో లే ఆఫ్లు ఉన్నాయి. ఇది చాలా ప్రమాదం అవుతుంది. ఇండియా వెంటనే సర్దుకోవడానికి ఉండదు. ఎందుకంటే అన్ని ఎక్స్పోర్ట్స్ లాగా ఐటీని కూడా వేరే కంట్రీలకు తరలించడం ఉండదు. ఎందుకంటే యుఎస్ ఇస్ ద లార్జెస్ట్ మార్కెట్ ఆఫ్ ది సర్వీసెస్ అండి. వేరే దేశాలు అంతగా రానివ్వు. ఇండియా, అమెరికా కూడా మన మీద ఆధారపడి ఉంది. కానీ మన ఇండియాకి ఎక్కువ నష్టం జరిగింది. కానీ అందుకే ఇండియా చాలా జాగ్రత్తగా అమెరికాని డీల్ చేస్తుంది. మూర్ఖుల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయమంటారు. చాలా జాగ్రత్తగా డీల్ చేయమని చూస్తున్నారు. చూడండి, హనుమంతుడు లంకలో రావణుడితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. వాడిని హత్య చేయడు, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. ఎక్కడా లొంగడం. రాముడు వస్తే నువ్వు యుద్ధాన్ని చచ్చిపోతారని చెప్తాడు. భారత దౌత్యం చూడండి, ఒక అద్భుతం ఉంది. ఎక్కడ అమెరికాని తెగేదాకా లాక్కుండా చాలా జాగ్రత్తగా వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో మన ట్రేడ్ డీల్ అనేది మనకు అత్యవసరం. ఎందుకంటే గ్రోత్ రేట్లో అలాంటి సూపర్ పవర్తో లేకుండా మనం ఏమి చేయలేమన్నమాట. ఎందుకంటే మనం సూపర్ పవర్ రావాలంటే అమెరికా ఆధిపత్యం ఉండాలి. చైనా అలాగే ఎదిగింది. చూడండి, చైనా అమెరికాలు ఎంత కొట్టుకున్నా చైనా ఎప్పుడూ అమెరికాతో ట్రేడ్ డీల్కి ట్రై చేస్తూ ఉంటుంది. అంతకంటే మనది శత్రుత్వం ఏం కాదు. కాకపోతే అమెరికా అవమానించింది, అందుకనే మనం లొంగలే. లేకపోతే మోడీ దౌత్యం ముందు అమెరికా నిలబడడం అసలు అసంభవం అండి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ట్రంప్ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు దాకా నేను ఇండియాకి అమెరికా ఎంత అవసరం చెప్పాను. కానీ ఇండియా కూడా అమెరికాకి ఎంత అవసరం అంటే ఈ ట్రంప్ ఒకేసారి అదిరిపోయాడండి, చాలా బెదిరిపోయాడు. ఎందుకంటే మోడీ తర్వాత పుతిన్, జీ జిన్పింగ్ మీట్ అయ్యేటప్పటికి వెంటనే రెస్పాండ్ అవ్వాడు. చూడండి, తన ట్రూత్ సోషల్ మీడియాలో అని ఎంత భయపడిపోయాడంటే, ఎందుకంటే ప్రపంచంలో తూర్పు గోళం వైపుకు మొత్తం పవర్ వచ్చేస్తే అమెరికా పతనం శాసించేయచ్చు ఇండియా అనమాట. ఎందుకంటే చైనా వైపు మనం తరలితే, రష్యా వైపు తరలితే వాళ్ళు వెంటనే తైవాన్ ఆక్యుపై చేసుకుంటారు. జపాన్ మీద అటాక్ చేస్తారు, ఫిలిప్పైన్స్ని అటాక్ చేస్తారు. సౌత్ చైనా సీలో చైనా తిరిగి ఉండదు. ఇండియా ఇటువైపు టర్న్ అవుతాయి. ఎందుకంటే ఒక అమెరికాలో ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, ఈ పెంటగాన్ ప్రతినిధులు చెప్తున్నారు, ఇండియా సహకారం లేకపోతే అమెరికా పసిఫిక్ ఓషన్లో, ఇండియన్ ఓషన్లో చైనాని అడ్డగించలేం అని. అది నిజం. కాబట్టే అమెరికాకి ఇండియా చాలా అత్యవసరం. ట్రేడ్ అనే కాదండి, దాని ఆధిపత్యం, ప్రపంచ ఆధిపత్యం ఉండాలంటే అమెరికాకి ఇండియా లేకపోతే అవ్వదు. కాబట్టి అమెరికాకు అవసరం. వెంటనే ట్రంప్ లొంగవలసి వచ్చింది. అందుకనే మాట మార్చారు. ఇప్పుడు ట్రేడ్ డీల్, నెక్స్ట్ రిఫార్మ్స్ ఇవి అంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇండియాతో ట్రేడ్ డీలు. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే, పుతిన్ను అదేవిధంగా ట్రంప్ ఎప్పుడు భేటీ అవ్వబోతున్నారు. ఈ భేటీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ భేటీ అవ్వబోయే ముందే ఈ ట్రేడ్ డీల్కి రిలేటెడ్ కావాల్సిన మొడాలిటీస్ అన్నీ, ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ అయిపోతాయండి. ఆల్రెడీ ట్రేడ్ డిస్కషన్ జరిగిపోతూ ఉంటాయి. మన పీయూష్ గోయల్ గారు చెప్తున్నారు, ఏది మన కామర్స్ మినిస్టర్ గారు, ఎప్పుడు మేము డెడ్ లైన్ ఏం పెట్టుకోలేదు, ట్రేడ్ డిస్కషన్ జరుగుతూ ఉంటే ఇప్పటికే 5 ఫేజెస్ అయినాయి. మార్చి నుంచి ప్రైమ్ మినిస్టర్ మోడీ, ట్రంప్ అంతకుముందు ఫిబ్రవరిలో కలిసాక మార్చిలో ట్రేడ్ డిస్కషన్స్ మొదలైనవి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 5 రౌండ్స్ అయినాయి, ఇంకోటి జరిగిద్ది నవంబర్లోకి. మ్యాక్సిమం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ డీల్ అయిపోతుందని మన పీయూష్ గోయల్ గారు చెప్పారు, మన కామర్స్ మినిస్టర్. ఇంతకంటే ఎవిడెన్స్ ఏముంటుందండి? జాసన్ మిల్లర్ ట్రంప్ని మీట్ అవడం, ట్రంప్ మా ఇండికేషన్, మోడీ ఇండికేషన్ మళ్ళీ సిగురిస్తున్నాయి. ఇప్పుడు భేటీ ఎప్పుడు అవ్వబోతుంది మోడీ ట్రంప్ గారిది అనేది మనం చూడాలి. భేటీకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఈ 2 పాసిబిలిటీస్లో ఈ సెప్టెంబర్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 80th సమ్మిట్ అనేది న్యూయార్క్లో న్యూయార్క్లో ఉన్న యుఎన్ హెడ్ క్వార్టర్లో జరగబోతుంది. దీనికి జైశంకర్ గారు వెళుతున్నారని లిస్టులో వచ్చేసింది అక్కడ స్పీకర్లో. కానీ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళే అవకాశం ఉంది. ప్రైమ్ మినిస్టర్ వెళితే సెప్టెంబర్ 26వ తారీఖున 9 గంటలకు మన ప్రైమ్ మినిస్టర్ అక్కడ ప్రసంగించవలసి ఉంది. ట్రంప్ 23న ప్రసంగిస్తాడు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ ఎంతో విషయం కాదు. లాస్ట్ ఇయర్ మోడీ అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు ఉన్న జో బిడెన్ మీట్ అవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. అలాంటిది మళ్ళీ రీషెడ్యూల్ చేసి ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే. ఇప్పుడు ట్రంప్ మీటింగ్ని అవాయిడ్ చేయడానికి జయశంకర్ గారిని పంపిస్తున్నారు. యాక్చువల్గా మోడీ వెళ్ళాలి, ఎందుకంటే 80th యానివర్సరీలో ఇండియా యుఎన్ఎస్సీలో, ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని డిమాండ్ చేసేటప్పుడు మోడీ అక్కడికి వెళ్ళాలండి. ఆ వాయిస్ అక్కడ ఉంటుంది.
190 దేశాలు అటెండ్ అవుతాయి కాబట్టి. సో ప్రైమ్ మినిస్టర్ అవాయిడ్ చేయడానికి దిగుతున్నారు. కానీ ఇది సిగురిస్తే మోడీ మళ్ళీ రీషెడ్యూల్ చేసి అక్కడికి వెళ్తే ట్రంప్ని మీట్ అవుతారు. నెంబర్ 1 పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ ఏంటంటే ఇది తప్పకుండా భేటీ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ అక్టోబర్లో ఏషియన్ సమ్మిట్ మలేషియాలో జరగబోతుంది. మలేషియన్ క్యాపిటల్లో అక్కడ ఈ కౌలాలంపూర్లో ఏషియన్ సమ్మిట్ జరగబోతుంది అక్టోబర్లో. ఈ ఏషియన్ సమ్మిట్కి ఇండియన్ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు వస్తున్నారని మలేషియా అధ్యక్షుడు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అంటే కన్ఫామ్ ట్రిప్ అనమాట నరేంద్ర మోడీ అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్. అంటే అక్టోబర్లో వీళ్ళిద్దరూ అక్కడ మీట్ అవబోతున్నారు ఒకే వేదిక మీద. ఎట్టి పరిస్థితులు ఈ సమ్మిట్ అనేది వీళ్ళిద్దరి మధ్య భేటీ 100% జరిగిద్దండి. ఈ టైంలో మనకు టైం ఉంది కాబట్టి ఈ టైంలో మొడాలిటీస్ అన్ని కంప్లీట్ అవి ఈ ట్రేడ్ డీల్కి సంబంధించిన అన్ని క్లియర్ అవుతాయి. అక్కడ గ్రీన్ సిగ్నల్ ఫైనల్గా ఓకే అనుకుంటే మనకి అక్టోబర్లో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ డీల్ కంప్లీట్ అవుతుంది. నేను ఒకటే చెప్తున్నానండి, ఎట్టి పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాను వదులుకోవడం అసాధ్యం. అదేవిధంగా అందరూ ఏమనుకున్నా అందరూ ఇది అనుకుంటారు, దేశభక్తి పొంగి పొరలే మన దేశం గొప్పది అనుకుంటారు. కానీ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్ అవుట్ ఆఫ్ ది కామిటీ ఆఫ్ ది నేషన్. ప్రపంచ సమాజంలో మనం కూడా ఒకటి. మనకి అది కూడా సూపర్ పవర్తో దెబ్బలాట పెట్టుకోవాల్సిన అవసరం మనకి లేదండి. అక్కడ చైనా దెబ్బలాడద్ది. చైనాకి అమెరికాకి ఆధిపత్యం పోరుంది ఇప్పటికి. మన ఇండియా ఇంకా ప్రపంచ ఆధిపత్యానికి పోరాడడంలో ఇంకా ఎదగడానే కోరుకుంటున్నాం. ఇలా ఎదిగే దశలో అమెరికా అనేది మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్, చైనా పాయింట్ ఆఫ్ వ్యూలో, రష్యా పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మనకేంటండి, చైనా రష్యా దెబ్బలాడినట్టు అమెరికాతో దెబ్బలాడవలసిన అవసరం మనకేంది వాళ్ళ తరపున? మనం ఏమన్నా నార్త్ కొరియా కాదు. మనం చక్కగా ట్రేడ్ చేసుకోవడం, ప్రపంచంలో ఎదగడం, టెక్నాలజీ అన్ని తెచ్చుకోవడం, ఎదగడం. అమెరికాతో ఆధిపత్య పోరు మనకేం అవసరం లే. అది అదేవిధంగా అమెరికా నిలుపుకోవడం మనకు కావాలి. కాబట్టి ఎందుకండి, మనం రిలేషన్షిప్ కావాలి. కాబట్టి ఇండియా ప్రధాని మోడీ గారు చాలా చాకచక్యంతో అద్భుతంగా ఒక చాణుక్యుల దౌత్యం చేస్తున్నారు. భారత్కి ఇది ఒక అద్భుతమైన దౌత్య విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటున్నానంటే దౌత్య విజయం అని, ఇక్కడ ఇండియా పాలసీ ఏంటంటే ఒకప్పుడు నాన్ అలైన్డ్ అనేవారు నెహ్రూ టైంలో. ఇది మోడీ గారి టైంలో ఏమంటున్నారు, మల్టీ అలైన్డ్. రెండింటికి ఏం డిఫరెన్స్ ఏదండి, అన్ని దేశాలతోనూ ఫ్రెండ్షిప్ చేస్తాం, ఏ దేశంతోనూ యుద్ధం కోరుకోం, ఏ దేశంతోనూ దూరంగా ఉండం, అన్ని దేశాలతో సమానంగా అది సంబంధాలు ఉంటాయి. కానీ ఏ దేశాలు ప్రోద్బల ఒత్తిడికి లొంగం, మా ఇండిపెండెంట్ డిసిషన్, మేము స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే ఒక శక్తివంతమైన దేశం, దాన్ని మా ప్రెజర్ విధించండి అని అమెరికాకి చెప్తున్నాం, రష్యా చెప్తున్నాం, చైనా చెప్తున్నాం. అమెరికాతో ఉంటాం, రష్యాతో ఉంటాం, చైనాతో ఉంటాం, ప్రపంచంలో అన్ని దేశాలతోనే ఉంటాం. అది ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ. అంతేగాని అమెరికా ఫ్రెండ్ అంటే అమెరికా ఎంతవరకు ఉండాలో అంతే. మా సార్వభౌమత్వాన్ని, మా సమగ్రతని, మా సావరిటీని, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని నువ్వు ఇన్వాల్వ్ అవ్వకో, ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకని చెప్తున్నాం. అంటే అమెరికా, చైనా, రష్యా, ఇటు ఇండియా, అమెరికాతో అన్నిటితో ఈక్వల్ డిస్టెన్స్, ఈక్వల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. అది కాబట్టి ఇది భారత దౌత్య విధానం. ఇప్పుడు ట్రంప్ తనంతటికే లొంగాడు, ఇండియా లొంగకుండా వస్తున్నాడు. కాబట్టి ఇది మోడీ దౌత్య విజయం, భారతదేశానికి ఒక అద్భుతమైన గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చండి.